హాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోకి స్వాగతం. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళలో జనవరి 29వ తారీఖున జరిగిన స్టాంపీడ్లో 30 మంది వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం నిజంగా బాధాకరమైన విషయం. ఒక పక్క మౌని అమావాస్య కావడంతో ఎక్కువ మంది భక్తులు రావడం, మరొక పక్క ఈ వీవీఐపీ కౌంటర్స్ కారణంగా మామూలు ప్రజలకు తక్కువ స్పేస్ ఉండడం వల్ల ఇది జరిగింది. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఇంకా దీని తర్వాత రోజుటి నుంచి వీవీఐపీ కౌంటర్స్ని తొలగించింది. అయితే ఈ వీవీఐపీ దర్శనాల వల్ల ఇది జరగడం ఇలా మొదటిసారి కాదు. ప్రతి కుంభమేళలో ఇదే కారణమవుతుంది. అయితే వీటన్నిటిలో 1954లో జరిగిన కుంభమేళలో ఏకంగా 800 మంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. అసలు ఆ రోజు ఏం జరిగింది, వాటి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 1954లో ప్రయాగ్రాజ్ అంటే ఇప్పుడు అలహాబాద్లో ఉండే ఈ కుంభమేళలో జరిగింది. స్వతంత్రం వచ్చాక మొదటిసారి జరుగుతున్న కుంభమేళ అదే. సో దాని కారణంగా భక్తులు చాలామంది ప్రయాగ్రాజ్కి విచ్చేశారు. ఒక అంచనాల ప్రకారం దాదాపు 1 కోటి మంది ఆ ఏడాది జరిగిన కుంభమేళకు వెళ్ళారంట. అయితే మొదటిసారి జరుగుతున్న కుంభమేళా కావడంతో దేశ ప్రజలందరూ దీని గురించే చూస్తున్నారు. మరియు ప్రభుత్వం కూడా దీన్ని ఒక ఛాలెంజ్ కింద తీసుకొని ఎంతో ఖర్చు పెట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా అరేంజ్మెంట్స్ అన్నీ చేసింది. సో దానికి గాను ప్రజలు రోజురోజుకి లక్షలాది మంది వచ్చి అక్కడ స్నానాలు చేసి వెళ్ళేవారు. ఫిబ్రవరి 3వ తారీఖున అంటే ఆ రోజు కూడా మౌని అమావాస్య కావడంతో దాదాపు 20 లక్షల మంది ఆ ఒకే రోజు త్రివేణి సంఘానికి విచ్చేశారు. అయితే తెల్లవారి నుంచి ఎంతో రద్దీగా మొత్తం వేలాది మంది వచ్చి స్నానాలు చేసి వెళ్తున్నారు. దాన్ని తగ్గట్టుగానే పోలీసులు కూడా మొత్తం క్రౌడ్ క్లియరెన్స్ చేస్తూ ఎక్కడికక్కడ డిస్టర్బెన్స్ వంటివి కలగకుండా చూసుకుంటున్నారు. కరెక్ట్గా మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట లోపు అప్పటి ప్రధాని అయిన నెహ్రూ గారు మరియు రాష్ట్రపతి అయిన రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళిద్దరూ ఈ మౌని అమావాస్య రోజు కావడంతో ఈ ప్రాంతానికి విచ్చేశారు. ఇంకా దాంతో ఎంతోమంది పోలీస్ సిబ్బంది వీళ్ళకి సెక్యూరిటీ ఇవ్వడం మొదలుపెట్టింది. దాని కారణంగా అక్కడ ప్రజలకి సరైన గైడెన్స్ ఇవ్వడానికి ఎవరూ లేరు. మరొక పక్క వీళ్ళు రావడంతో ఎక్కువ స్పేస్ని క్లియర్ చేసి వాళ్ళ కోసం ఉంచారు. ఒక పక్క చూస్తే అది చాలా ముఖ్యమైన రోజు కావడంతో 20 లక్షల మంది ఆ రోజు వచ్చారు. కరెక్ట్గా వీళ్ళు వచ్చే సమయానికి దాదాపు 5 లక్షల మంది అక్కడ స్నానాలు చేసే చోటు దగ్గర ఉన్నారు. సో వీళ్ళు రావడంతో ఒక పక్క పోలీసుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ప్రజల మీద లేదు. అప్పుడు ఆ ప్రాంతంలో ఉండే 5 లక్షల మంది వాళ్ళ స్నానాలు చేసుకొని తిరిగి వచ్చి చూసేసరికి మ్యాక్సిమం ఎగ్జిట్ డోర్స్ అనేవి లేవు. ఈ వీవీఐపీ దర్శనాల కారణంగా వాటిని క్లోజ్ చేశారు. ఇంకా ప్రజలకు ఎటుపక్క వెళ్ళాలో అర్థం కాలేదు. ఒక చిన్న ప్లేస్లో ఈ 5 లక్షల మంది ఇరుగ్గా ఉన్నారు. ఒకవేళ ఇదే కానీ కొనసాగి ఒక 2 గంటలు ఓపిక పడితే మొత్తం క్రౌడ్ క్లియరెన్స్ అయిపోయేదేమో. కానీ ఇక్కడ అసలైన ప్రాబ్లం ఎక్కడ మొదలైందంటే అంతమంది ఒకే ఇరుకు ప్లేస్లో ఉన్నప్పుడు ఒక రూమర్ బాగా స్ప్రెడ్ అయింది. వాళ్ళ దగ్గరలో ఉండే బ్యాంబూ బ్రిడ్జ్ విరిగిపోయిందని రూమర్ రావడంతో ఇంకొక్కసారిగా ప్రజలందరూ ఆందోళనకు గురయ్యి ఎంతో తక్కువ ప్లేస్లో ఉండే ఎగ్జిట్ డోర్స్ మీదకి ఒక్కసారిగా అందరూ వెళ్ళడం మొదలుపెట్టారు. ప్రజలందరూ మెల్లమెల్లగా ముందు వెళ్తున్న వాళ్ళని ఫాలో అయ్యి ఆ చిన్న ఎగ్జిట్ డోర్ నుంచి బయటికి రావడం కారణంగా ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు మరియు కొంచెం వేగంగా పరిగెట్టలేని వాళ్ళు ఇలా కొంతమంది ఈ కాంపిటీషన్ తట్టుకోలేక కింద పడిపోవడంతో వెనక ఉన్న ప్రజలు వాళ్ళని తొక్కేసి సరిగ్గా ఊపిరి ఆడక దాదాపు 800 మంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. ఒక అంచనాల ప్రకారం 1000 మంది ప్రాణాలు కోల్పోయారు అనుకుంటున్నారు. కానీ గవర్నమెంట్ ప్రకారం 800 మంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. వేలల్లో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా దాని తర్వాత రోజు మొత్తం ఒకటే న్యూస్. ఈ ఇన్సిడెంట్లో గాయపడిన ప్రజలందరికీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అక్కడ ఉన్న హాస్పిటల్స్ కూడా సరిపోలేదు. అంత తీవ్రంగా ఇన్సిడెంట్ జరిగింది. ఈ మొత్తం ఇన్సిడెంట్కి గాను నెహ్రూ గారు చాలా మాటలు పడ్డారు. అపోజిషన్ వాళ్ళు మరియు మీడియా, పబ్లిక్ ఇలా వీళ్ళందరూ ఇతన్ని ఎన్నో విమర్శలు చేశారు. ఆ రోజు ఇతను అక్కడికి రాకపోతే ఇదంతా జరిగి ఉండదని వాళ్ళ యొక్క మనోవేదన తెలిపారు. ప్రభుత్వం కూడా ఇన్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయి మరియు తీవ్ర గాయాలు గురైన వ్యక్తుల యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి నష్టపరిహారం చెల్లించింది. ఇంకా దాని తర్వాత కుంభమేళాల్లో ఇంకొప్పుడు ఇలాంటివి జరగకూడదని ఎన్నో కొత్త పద్ధతులని తీసుకొచ్చారు. మరి మొత్తం ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్.